తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడటం, ఫ్లూ కేసులు పెరగడంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జిల్లాల వారీగా కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించాలని, పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలంటూ అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో 2 తెలుగు రాష్ట్రాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు తగు సూచనలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కరోనా కొత్త వేరియంట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు, అలాగే సుష్మిత అందిస్తారు. ఫస్ట్ మనం వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపున కేరళలో కొత్త సబ్ వేరియంట్ JN.1 వెలుగులోకి రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. కోవిడ్ మీద సంసిద్ధంగా ఉండాలి, అన్ని ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాష్ పంత్ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేరళలో ఏదైతే కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి రావడంతో అన్ని రాష్ట్రాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. గడిచిన కొన్ని రోజులుగా కూడా ఈ శీతోష్ణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 5 దేశవ్యాప్తంగా మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా, అంటే ఏదైతే కోవిడ్ పరిస్థితులు వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగానే ఉంది. సెకండ్ వేవ్ వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని ముందస్తు చర్యలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనం చూస్తే కనుక 40,000కు పైగా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు మరోవైపున రోజుకి 60,000 నుంచి 70,000 వరకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా రాష్ట్రానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మరోవైపున సీజనల్గా కూడా ప్రతి సంవత్సరం, అంటే 2 నుంచి 3 సార్లు పాటు ఏటా ఫీవర్ సర్వే కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ముందస్తు చర్యలతో ఉండడంతో ఇప్పుడు ప్రస్తుతం మరోవైపున కేంద్ర హెచ్చరికలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆరోగ్య శాఖ స్పెషల్ CS కృష్ణబాబు ఇప్పటికే ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మేరకు ఆ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఏ మేరకు ఉంది, అదేవిధంగా ఆసుపత్రుల్లోనూ కానీ అదేవిధంగా కింది స్థాయి గ్రామ స్థాయిలో మందులు ఏ విధంగా లభ్యత ఉందనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కూడా ఏదైతే ఈ కోవిడ్ కిట్లు ఉంటాయో దీన్ని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన వరకు పరీక్షలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధంగా ఉండాలి. దీంతోపాటు అవసరమైన మందులన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో PSA ప్లాంట్ల పరిస్థితి, అదేవిధంగా వాటి పనితీరు మీద కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. దీంతోపాటు ఆక్సిజన్ బెడ్ల లభ్యత, అదేవిధంగా ఆక్సిజన్ ఏ విధంగా అందుతుందనే దాని మీద కూడా పూర్తిగా మరోసారి ఒక ముందస్తు జాగ్రత్తల చర్యలు ప్రారంభించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. దీని మీద 1-2 రోజుల్లోనే ఆయన జిల్లా అధికారులతో కూడా సమీక్ష చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య ఎక్కడ కూడా నమోదు కాలేదని చెప్పుకోవచ్చు. మరోవైపున కోవిడ్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని మనం కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వినాయక్. అలాగే కొత్త వేరియంట్ వెలుగు చూడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం సుష్మిత. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొత్త వేరియంట్కి సంబంధించి మరి అధికారులు ఏ విధంగా అప్రమత్తమవుతుంది? సరిత, మనం చూస్తున్నాం ఇక కరోనా అంతమైందని కూడా అందరు చాలా మంది కూడా భావించారు. కానీ ఒక్కసారిగా కూడా చూసుకుంటే కరోనాకు సంబంధించిన చాలా వేరియంట్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒమిక్రాన్ కూడా చూసాము. ఒమిక్రాన్ వలె ఉంటున్న ఒక JN.1 వేరియంట్ అనేది ఇప్పుడు కేరళలో గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా సౌత్ స్టేట్కి సంబంధించిన చాలా రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళలో కూడా చాలా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే యాక్టివ్ కేసులు కూడా 1970 వరకు కూడా చేరుకున్నాయి. అయితే కేరళలో మరింత రోజు రోజుకు కూడా కేసులు 100కు పైగా కూడా నమోదవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్కి సంబంధించిన కేసులు కూడా ఎక్కడ నమోదు కాలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా సూచనలు పాటించాలని కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా చూసుకుంటే ఈ ఎవరైతే కానీ మాస్కులు పెట్టుకోవడం కానీ ఎక్కువగా గుమికూడకుండా ఉండాలి అని కూడా చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఇటు క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ న్యూ ఇయర్ వేడుకలు ఉన్న సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్తున్న పరిస్థితి. టోటల్గా కూడా చూసుకుంటే దేశ
వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి ఈ కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఇక్కడ కర్ణాటక కానీ తమిళనాడు, కేరళలో కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇప్పటికే చూసుకుంటే కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ కూడా జారీ చేసింది. దాని ప్రకారం కూడా పలు అందరూ కూడా సూచనలు కూడా పాటించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా కేసులు ప్రతి జిల్లా కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచడం కానీ ఆ టెస్టులకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపించాలని చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కేసులు నమోదు కాకపోవడంతో కూడా అందరూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా సూచనలు పాటించాలి. ఎవరికైనా కానీ ఫ్లూ లైక్ ఏదైనా ఫీవర్ కానీ జ్వరం కానీ ఉన్న నేపథ్యంలో కూడా వారు ఖచ్చితంగా కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంకెవరికైనా హార్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకవేళ ఆస్తమా కానీ ఇట్లా శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెళ్ళి చూపించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో కూడా ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించిన నేపథ్యంలో కూడా ఆర్టీపీసీఆర్ కూడా ప్రతి జిల్లాకు పెంచాలని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ సుష్మిత.